గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్మితా సబర్వాల్ వ్యవహార శైలి ఇప్పుడు చర్చాంశంగా మారింది. రేవంత్ సర్కార్ వర్సెస్ స్మితా సబర్వాల్ గా పరిస్థితులు నెలకొన్నాయా అంటే అవునని మాట వినిపిస్తోంది సోషల్ మీడియా వేదికగా. హెచ్ఎస్యు భూమి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ వ్యవహరిస్తున్నారా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హెచ్ఎస్యు ఇష్యూలో ఏఐ జనరేటెడ్ గిబ్లీ ఇమేజ్ ను షేర్ చేశారు స్మితా సబర్వాల్. స్మిత రీపోస్ట్ చేయడంపై ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. నోటీసులు ఇచ్చిన కాసేపటికే హెచ్ఎస్యుపై సుప్రీం ఇచ్చిన తీర్పుని రీట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. హెచ్ఎస్యు భూమి విషయంలో ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ ఆ తీర్పుకు సంబంధించిన ట్వీట్ ను పోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. మీరు చూడొచ్చు, స్మితా సబర్వాల్ గిబ్లీ స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే అంటూ సేవ్ హెచ్ఎస్యు బయోడైవర్సిటీ అంశం అంటూ కూడా మీరు చూడొచ్చు. అక్కడ రీపోస్ట్ చేశారు. ఒకసారి అదిగో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ పోస్ట్ కాస్త డౌన్ చేసే ప్రయత్నం చేయండి. పైన ఆమె రీట్వీట్ చేసిన అంశానికి సంబంధించి కనిపిస్తుంది. ఈ 70 బాక్స్లో ఉన్న ఇమేజ్ని కాస్త డౌన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ పైన తను రీట్వీట్ చేసిన అంశం అనేది కనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి 70లో ఉన్న ఇమేజ్ని ఒకసారి ఎస్ ఇంకొంచెం కాస్త డౌన్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ మీరు చూడొచ్చు, పైన స్మితా సబర్వాల్ రీపోస్టెడ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. గిబ్లీ స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే, హ్యాష్ట్యాగ్ హైదరాబాద్ టుడే, సేవ్ హెచ్ఎస్యు బయోడైవర్సిటీ, సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ అంటూ కూడా హ్యాష్ట్యాగ్స్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో స్మితా సబర్వాల్ ఇంకొక రీపోస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇంకొక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. కొద్దిసేపటి క్రితం స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకసారి ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ట్వీట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ ట్వీట్లో కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇటు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు అంశానికి సంబంధించి పోస్ట్ చేసుకొచ్చింది. అక్కడ ఏముంది అంటే కనుక గచ్చిబౌలి కమ్ విత్ ప్లాన్ టు రిస్టోర్ దోస్ 100 acres, అదర్వైజ్ ఆఫీసర్స్ విల్ గో టు ప్రిజన్. గచ్చిబౌలికి సంబంధించి ఒక ప్లాన్తో, మరి ముఖ్యంగా ఆ 100 ఎకరాలకు సంబంధించి రిస్టోర్ విషయంలో ఒక ప్లాన్తో రండి, లేకపోతే ఆఫీసర్లు జైలుకు వెళ్ళక తప్పదంటూ ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒక్కసారి నెక్స్ట్ ట్వీట్ని వేసే ప్రయత్నం చేయండి. సో దట్ మనకి క్లియర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్కసారి ఆ అంశానికి సంబంధించి స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం జరిగింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్కి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్ గా ఆమె సెలెక్ట్ అయ్యి సంచలనం సృష్టించారు గతంలో. అప్పటి నుంచి కాస్త సెన్సేషన్ నిర్ణయాలే తీసుకుంటారు ఆమె, ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా. సో అంటే కాంగ్రెస్ పైన కానీ, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పైన ఆమె నిక్కచ్చిగా ఓపెన్ గా ఆమె కొన్ని స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు, ట్విట్టర్ రూపంలో కానీ ఇంకా ఇతర రూపాలకు సంబంధించినటువంటి. సో సమాజంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా దానిపైన ఆమె ట్వీట్ చేసి ఆమె అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ గతంలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు కమిషన్ ముంగట. సో అది కాస్త ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఆమెను దీంట్లో విచారిస్తా ఉన్నారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల పైన కాకుండా అధికారుల పైన చర్య తీసుకుంటున్నారనేటువంటి విమర్శలు వచ్చాయి గతంలో. తర్వాత ఆమెను అప్రాధాన్యతమైనటువంటి పోస్టులోకి ఆమెను వేశారు. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, చాలా కీలకమైనటువంటి పోస్ట్ లో ఉన్నారు సీఎంఓలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక చాలా అప్రాధాన్యత, ఇంపార్టెంట్ లేనటువంటి పోస్ట్ ఆమెను పరిమితం చేశారు. అయినా కూడా ఆమె అదే విధంగా మొన్న జరిగినటువంటి ఎస్టీ భూముల అంశాన్ని ఆమె రీట్వీట్ చేశారు. ఆమె డైరెక్ట్ గా ట్వీట్ కూడా చేయలేదు, కానీ దాన్ని రీట్వీట్ చేయడంతో కూడా ఆమెకు ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చినా ఆమె ఎక్కడ అదరలేదు, ఆమె బెదరలేదు. అదే విధంగా అదే దూకుడుతో ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే గతంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి నివేదికతో పాటు ఈరోజు జరిగినటువంటి
విచారణ సందర్భంగా కీలక స్టేట్మెంట్ చేసింది. 100 ఎకరాలను ఏ రకంగా రీస్టోర్ చేస్తారో చెప్పాలి, లేదంటే జైలుకు వెళ్ళడానికి అధికారులు సిద్ధంగా ఉండాలనేటువంటిది. అయితే అధికారులు అంటే సిఎస్ తో పాటు దానికి సంబంధించినటువంటి అధికారులు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి చేసిన స్టేట్మెంట్. పర్యావరణం విషయంలో సుప్రీంకోర్టు ఎంత దాకానైనా వెళ్తుంది అనేటువంటి స్టేట్మెంట్. సో దాన్ని కూడా ఆమె రిట్వీట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి అయితే చర్చ కొనసాగుతా ఉంది. ఆమె మళ్ళీ రీట్వీట్ చేయడం, దీనికి సంబంధించినటువంటి మళ్ళీ దీన్ని కూడా పోస్ట్ చేయడం ట్వీట్ రూపంలో. కాస్త ఆమె ముందుగా అంటే నేను చేసింది తప్పు కాదు అనేటువంటి రీతిలోనే ఆమె మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది ఇచ్చినటువంటి తీర్పును కూడా ఆమె పోస్ట్ చేయడం పైన కాస్త చర్చ కొనసాగుతా ఉంది. ప్రభుత్వం స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ పైన కక్షపూరితంగా పోతా ఉంది. నోటీసులు ఇచ్చి రీట్వీట్ చేస్తే నోటీసులు ఇవ్వడం ఏంటి? రాష్ట్రంలో దాదాపు 4 కోట్ల మంది జనాభా ఉంటే 4 కోట్ల మందిలో 2 కోట్ల మంది చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో పాల్గొంటున్నారు ఏదో ఒక రూపేనా. సో మరి వారందరికీ నోటీసులు ఇస్తారా? మరి నిజం కానటువంటివి ఎన్నో సందర్భాల్లో గిబ్లీ ఇమేజ్లని, తర్వాత ఏఐ పోస్టులని, వివిధ సందర్భాలలో ఏమో ఎస్సీయూ అనే కాదు, సో అనేక సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని పోస్ట్ చేస్తూ ఉంటారు. వారు అది అంతా తప్పుడు సమాచారాన్ని చేరవేస్తా ఉన్నారు సోషల్ మీడియా ద్వారాని. వారికి కూడా నోటీసులు ఇస్తారా? జైళ్లు, పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? ప్రభుత్వం ఈ రకంగా చర్యలు తీసుకుంటే ఇది తప్పు. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపేటువంటి మార్గాలను ఎంచుకుంటారు బ్యూరోక్రాట్స్ కానీ, కామన్ మ్యాన్స్ కానీ, జర్నలిస్టులు కానీ, ఎవరైనా సరే సెలబ్రిటీస్ కానీ. సో వారిని ప్రభుత్వాలు వేధించొద్దు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. కానీ స్మితా సబర్వాల్ మాత్రం చాలా దూకుడుగానే ముందుకు వెళ్తా ఉన్నారు. ఆమె గతంలో చేసిన ట్వీట్ విషయంలో ఆమె సమర్థించుకునేటువంటి విధంగానే ఈ రోజు మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు విచారణలో భాగంగా జరిగినటువంటి అంశాలని మళ్ళీ ఆమె ట్వీట్ రూపంలో తెలియజేయడంతో ఆమె నేను చేసింది తప్పు కాదు అనేటువంటి విధంగానే ఆమె చేశారు. మళ్ళీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆమె చేశారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఆమె చేసిన రీట్వీట్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి స్మితా సబర్వాల్కి మధ్య గ్యాప్ పెరుగుతోంది అనుకోవాలా? ఎందుకంటే గతంలో కూడా కొన్ని అంశాలకి ప్రస్తావించుకున్న పరిస్థితి, సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు, లేకపోతే అధికారిక వర్గాల్లో కావచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కాస్త గ్యాప్ ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈమె వెళ్ళి సీఎం ను కలవలేదు. ఆమెకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఛార్జ్ తీసుకోలేదు. తర్వాత అప్రాధాన్యత పోస్ట్ అంటే ఆమె గతంలో పనిచేసినటువంటి స్థాయిని కంపేర్ చేసుకుంటే ఆమెకు ఇచ్చినటువంటి పోస్ట్ ఇప్పుడు చాలా తేలికమైనటువంటి పోస్ట్, అంటే చాలా ఈజియెస్ట్ పోస్ట్. కొత్త వారికను కొత్తగా ట్రైనీగా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఇచ్చేటువంటి పోస్ట్. కానీ ఆమె పెద్దగా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆమె యథావిధిగా ఆమె పోస్ట్ ఆమె చేసుకుంటూ పోతూనే ఉంది. తర్వాత ఆమెను తగ్గించడానికి ఆమ్రపాలి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమ్రపాలి రెడ్డిని తెరపైకి తీసుకొచ్చి పెద్ద ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసే పరిస్థితులు అప్పుడు మూసీకి తర్వాత జిహెచ్ఎంసీకి రెండింటికి ఆమెను ఇన్ఛార్జ్ గా పెట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఆమె ఆంధ్రకు అలకేట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత పక్కన పెడితే నిజంగానే గ్యాప్ చాలా కొనసాగుతా ఉంది. స్మితా సబర్వాల్ ని కాస్త కంట్రోల్ చేయడానికనో లేదంటే తక్కువ చేయడానికనో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే చర్చ ఉంది బ్యూరోక్రాట్స్ కానీ క్షేత్రస్థాయిలో. ఈ గ్యాప్ తో మళ్ళీ హెచ్పీ విషయంలో మరింత ఈ వివాదం మరింత కాస్త పెరిగే అవకాశం ఉంది. నిజంగానే గ్యాప్ పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వానికి, ఇటు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. సో అంటే ఇప్పుడు ఈ నోటీస్ని ఎలా చూడాలి మధు? ఎందుకంటే నోటీస్ అంశానికి సంబంధించి కూడా ఇండైరెక్ట్గా టచ్ చేశారు అనుకోవాలా, లేకపోతే గతంలో సుప్రీంకోర్టు చెప్పిన అంశాలకు సంబంధించి ట్వీట్ చేసిన సందర్భాన్ని కావచ్చు, లేకపోతే గిబ్లీ ఇమేజ్కి సంబంధించిన పోస్టింగ్ కావచ్చు, రెండింటిని కంపారిజన్లో ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, నిజంగా అంటే సచిన్ యాక్చువల్ జనరల్ గా జరుగుతున్నటువంటి చర్చ క్షేత్రస్థాయిలో ఈ ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ చెప్తా ఉంది మొదటి నుంచి కూడా. ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ విభాగం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ స్టూడెంట్ సంబంధించినటువంటి విభాగమే వ్యతిరేకిస్తా ఉన్నారు అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల కొట్టివేతను. సో వారి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఏ వ్యతిరేకిస్తా ఉంది ప్రభుత్వ చర్యలు. చెట్లు కొట్టేయద్దు, ఆ భూములను తిరిగి ఎస్సీకి అప్పచెప్పాలన్నటువంటి డిమాండ్ ఉంది అక్కడ. సో ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంది. కేవలం సెలెక్టెడ్ గా కొద్ది మందికి నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వారిపైన కొనతం దిలీప్, తర్వాత క్రిషాంక్ నోటీసులు ఇచ్చారు, పలు కేసులు ఫైల్ చేశారు. ఈ రోజు స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి ఈ రోజు నోటీస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి ఆమె, ప్రభుత్వమే కేటాయించినటువంటి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు ఆమె చూస్తా ఉన్నారు. రేపు ప్రపంచ సంబంధించినటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. అవన్నీ కూడా స్మితా సబర్వాల్ దగ్గర నుండి చూస్తా ఉన్నారు.
అట్లాంటి అధికారికి ఐఏఎస్ టాపర్ గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కి సో కీలకమైన బాధ్యతలు గతంలో తర్వాత ఇప్పుడు కీలకమైన బాధ్యతలు చూస్తున్నటువంటి స్మితా సబర్వాల్ కి ప్రభుత్వమే నోటీస్ ఇవ్వడం వెనుక ప్రభుత్వం అభాస పాలవుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ఇది సెలెక్టెడ్ గా ఇబ్బంది పెట్టేలాగా నోటీస్ ఇస్తా ఉన్నారు. ఒకవేళ నోటీసులే ఇవ్వాలనుకుంటే ఎస్టీయూ విషయంలో లక్షల మంది రెస్పాండ్ అయ్యారు. ఇంతమంది జనాభాలో కొన్ని లక్షల మంది రెస్పాండ్ అయ్యారు. విద్యార్థులు, సెలబ్రిటీస్, ఈవెన్ జర్నలిస్టులు కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. సో మరి అన్ని లక్షల మందికి నోటీస్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? రీట్వీట్ చేసినందుకే నోటీస్ ఇచ్చి విచారిస్తే మరి డైరెక్ట్ గా ట్వీట్ చేసిన వాళ్ళు, సమర్థించిన వారు, ధర్నాలో పాల్గొన్న వాళ్ళు వీరందరి సంగతి ఏంటి అనేటువంటి చర్చ అయితే క్షేత్రస్థాయిలో ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మధు, ఒక రీట్వీట్ చేయడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. ఆ రీట్వీట్లో ఇన్ఫాక్ట్ ఆ పోస్ట్లో ఏమని మెన్షన్ చేస్తుందంటే కనుక ఫ్రీ స్పీచ్ అనే అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్న పరిస్థితి. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఏమంటే కనుక ఇక్కడ పోలీసులు బుక్ చేశారు కేసు ఇటు ఐఏఎస్ ఆఫీసర్ మీద, మరి ముఖ్యంగా రీట్వీట్ చేసిన అంశానికి సంబంధించి అంటూ కూడా దాంట్లో స్మితా సబర్వాల్ పేరుని మెన్షన్ చేసిన అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతోంది. అక్కడ క్రైమ్ కింద మాట్లాడుకునే సందర్భంలో గిబ్లీ ఇమేజ్ని, తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు. 400 ఎకరాల భూమి గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాల భూమి విషయంలో బుల్డోజింగ్ అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూనే తన గళాన్ని వినిపించారు. గిబ్లీ ఇమేజ్, ఏఐ జనరేటర్ గిబ్లీ ఇమేజ్ ద్వారా రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ని రీట్వీట్ చేయడం జరిగింది. దీని మీద గచ్చిబౌలి పోలీసులు 179 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ చెబుతూనే సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ అంటే గచ్చిబౌలికి సంబంధించి అక్కడ ఎకో సిస్టమ్ ఇబ్బందికరంగా మారుతోంది, ఎకో సిస్టమ్ మీద అది ధ్వంసం అవుతుంది అక్కడ ఎకో సిస్టమ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆ ట్వీట్ను కూడా రీట్వీట్ చేశారు. అంటే ఇక్కడ దాదాపుగా తన అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు అనుకోవాలా? ఇక్కడ ఎలా చూడాలి? ఎందుకంటే ఇప్పుడు ఈ అంశాన్ని కూడా ఎందుకంటే దాదాపు ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకం అనే ఒక మాట వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి తన అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు అనుకోవాలా? అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఈ ఇష్యూ విషయంలో ఇది ఒక్కరు అంటే జనరల్ గా పర్యావరణం అనేటువంటి అంశం వచ్చేసరికి ఇది పరిధి లేకుండా ఈ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీనిపైన పర్యావరణ ప్రేమికులు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ లో చూసాం మనం గతంలో. సో ఇది కేవలం ప్రభుత్వ భూమి అమ్మొద్దు అనుకున్నప్పుడు మాత్రమే ఇది ఎస్టీయూ హైదరాబాద్ వరకే పరిమితం అవుతుంది. ఇది పర్యావరణం, చెట్లు కొట్టేస్తున్నారు, జంతువులు చనిపోతా ఉన్నాయి, జంతువులకు నిల్వ నీడ లేకుండా పోతా ఉంది అనేటువంటి ప్రచారం ఏదైతే జరుగుతా ఉందో ఈ అంశం వచ్చేసరికి ఇది చాలా వైడ్ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా దీనిపైన దృష్టి ఉండే అవకాశం ఉంది. మనం చూసాం ధ్రువరాతి, తర్వాత సెలబ్రిటీస్, సినిమాకి సంబంధించినటువంటి బాలీవుడ్ నటులు, తమిళనాడుకి సంబంధించినటువంటి కొంతమంది నటులు చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఈ అంశం పైన. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి డైరెక్ట్ గా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన రెస్పాండ్ అయ్యారు. మరి ప్రధానమంత్రికి కూడా నోటీసులు ఇస్తారా? ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు. వీడియో ఉంది. ప్రధాని ఇప్పుడు ట్వీట్ను రీట్వీట్ చేయడం కాదు, ప్రధాని డైరెక్ట్ గా వీడియోలో ఉంది. ఒక సమావేశంలో మాట్లాడుతూ పర్యావరణాన్ని హరిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో జంతువులు చనిపోతా ఉన్నాయి, పచ్చదనాన్ని పూర్తిగా కొట్టివేస్తున్నారు, బుల్డోజర్లు నడుపుతా ఉన్నారు అనేటువంటి దేశ ప్రధానే మాట్లాడారు. మరి అట్లాంటి నేపథ్యంలో ప్రధానికి నోటీస్ ఇస్తారా? మరి మిగతా వారికి నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉందా? చూడాలి. కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ చాలా మంది రెస్పాండ్ అవుతా ఉన్నారు. దీనిపైన ఈ వాదం మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్య కక్షపూరితంగా ఉంది, స్మితా సబర్వాల్ ని వేధించేలాగా ఉంది అనేటువంటి చర్చ క్షేత్రస్థాయిలో అయితే ఉంది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది? నిజంగా ఇది రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతా ఉందా లేకపోతే తెలియకుండా జరుగుతా అనేటువంటి తెలియదు. కానీ ప్రస్తుతం అయితే ఈ జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వానికి రేపు ఫ్యూచర్ లో ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పుడు స్మితా సబర్వాల్ తో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే మరి ముఖ్యంగా అడుగులకు సంబంధించి ఒకవేళ ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తే దాని మీద యాక్షన్కి వెళ్లే ప్రయత్నాల్లో భాగంగానే చూడాలా, ప్రభుత్వం ఏమైనా చర్చ జరిపే ప్రయత్నం చేస్తోందా? సాధారణంగా ట్వీట్ చేసినా కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు వాక్ స్వాతంత్రంలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పవచ్చు. అంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా జస్ట్ ఆ ఇమేజ్ ను పోస్ట్ చేయడంలో పెద్దగా ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా కాదు, జరుగుతున్న అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి విధంగా తెలియజేయచ్చు. ట్వీట్ ను రీట్వీట్ చేయడం వెనకాల ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారణ పిలవడము, వివరణ తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ గా క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయంలో కానీ ప్రజాపాలన అని చెప్పుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కరెక్ట్ గా
కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదేమో అనే చర్చ సాగుతా ఉంది. సో స్మితా సబర్వాల్ ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాన్ని కూడా ఆమె రీట్వీట్ చేయడం వెనకాల ఆమె నేను తగ్గేదే లేదు, నేను తప్పు చేయలేదు అనేటువంటి చెప్పేటువంటి విధంగా ఆమె రీట్వీట్ చేసినట్టుగా అయితే చర్చ అయితే కొనసాగుతా ఉంది. చూడాలి ఇది ఎక్కడి దాకా వివాదం ఎక్కడి దాకా కొనసాగుతుందో. ఎందుకంటే స్మితా సబర్వాల్ కూడా ఎక్కడ తగ్గడానికి ఆస్కారం ఇవ్వట్లేదు. ఆమె ఈ రోజు చేసిన మరొక ట్వీట్ తో అది నిరూపితం అవుతా ఉంది. సో ప్రభుత్వం పైన ఆమె గలాన్ని వినిపించే అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వ్యవహార శైలి మరోసారి చర్చనాంశంగా మారింది. రేవంత్ సర్కార్ వర్సెస్ స్మితా సబర్వాల్గా మారాయి పరిస్థితులు. హెచ్సియు భూ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హెచ్సియు ఇష్యూలో ఏఐ జనరేటెడ్ గిబ్లీ ఇమేజ్ను షేర్ చేశారు స్మితా సబర్వాల్. ఇన్ఫ్యాక్ట్ ఆ పోస్ట్ రీపోస్ట్ నిజానికి చెప్పాలంటే అయితే ఈ స్మిత రీపోస్ట్ చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్మితా సబర్వాల్కు నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద నోటీసులు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నోటీసులు ఇవ్వడం జరిగింది గచ్చిబౌలి పోలీసులు. నోటీసులు ఇచ్చిన కాసేపటికే హెచ్సియు పై సుప్రీం ఇచ్చిన తీర్పుని రీట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. హెచ్సియు భూమి విషయంలో ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ ఆ తీర్పుకి సంబంధించిన ట్వీట్ను పోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.